తర్వాత 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 1:30. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. క్రీస్తునందు ఉన్నారు. 30:31. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమును ఆయను. హల్లెలూయా. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తే మనకంటే ఏంటంట? జ్ఞానము ఆయనే, నీతి ఆయనే, పరిశుద్ధత ఆయనే, విమోచన ఆయనే. అందుకే మనము ఏం చేస్తున్నాం? ఆయన బట్టి అతిశయిస్తున్నాం. అర్థమైందా? మన జ్ఞానాన్ని బట్టి కాదు, మన నీతిని బట్టి కాదు, మన పరిశుద్ధత కాదు, మన యొక్క విమోచన. అర్థమైందండి? మన యొక్క నీతి కాదండి. ఎవరిది? అంతా దేవుడే. అందుకే మనం ఆయనలో ఉన్నాం. హల్లెలూయా. బ్యాప్టిజం ద్వారా నువ్వు ఎప్పుడైతే ఆయనలోకి వచ్చావో, నీవెవరివి? నువ్వే జ్ఞానవంతుడివి. హల్లెలూయా. నువ్వే జ్ఞానము కలిగిన వ్యక్తివి. తర్వాత నువ్వే నీతిమంతుడివి, నువ్వే పరిశుద్ధుడివి, నువ్వెవరివి? విమోచింపబడిన బిడ్డవి. హల్లెలూయా. ఎవరి మూలంగా? యేసయ్య మూలంగా. అందుకే అనేక సార్లు మన జీవితంలో శోధనలు, శ్రమలు కలిగినప్పుడు, సైతాన్ వచ్చి మనం నేరారోపణ చేస్తున్నప్పుడు మనం ఒకటే మాట అనొచ్చు, అవును నేను పాపినే, కానీ నేను ఎవరిలో ఉన్నాను? నా పరిశుద్ధి ఎవరు? నా యేసే. నా నీతి ఎవరు? యేసే. నా జ్ఞానం ఎవరు? నా యేసే. అని ఎవరిని పెడుతున్నావు ముందుకి? యేసును ముందు పెడితే సాతాను నీ దగ్గర నుంచి పారిపోతాడు. హల్లెలూయా. 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 మరి అర్థమైందండి? యేసయ్యను నువ్వు ధరించుకున్నావు. నీవు యేసును ముందు పెట్టాలి. అన్నిటికీ ఎవరిని ముందు పెట్టాలి? పరలోకి వెళ్ళినా కూడా ఎవరిని ముందు పెడతాడు? ఎవరిని చూసి దేవుడు నిన్ను కనికరిస్తున్నాడు? చెప్పండి. నిన్ను చూడటం లేదు, నువ్వు ధరించుకున్నటువంటి యేసును చూస్తున్నాడు. బ్యాప్టిజం యొక్క ముఖ్యత ఏం తెలుసా? స్పెషల్ ఏం తెలుసా? బ్యాప్టిజం తీసుకోక ముందు దేవుడు నిన్ను చూస్తున్నప్పుడు ఆయన ఉగ్రత నీ మీద ఉన్నది. తెలుసా? ఏముంది ఉగ్రత? ఎందుకు? నువ్వెవరివి? పాపివి. నీ మీద ఏముంది? దేవుని కోపం ఉంది నీ మీద. అర్థమైందండి? ఎప్పుడైతే నేను పాపినని ఒప్పుకొని పాప క్షమాపణ పొంది నా ప్రభు కావాలని బ్యాప్టిజం ద్వారా నీ ప్రాచీన స్వభావం విడిచిపెట్టి నువ్వు క్రీస్తులోకి వస్తున్నావో, లేదా క్రీస్తును ధరించుకుంటున్నావో, అప్పుడు దేవుడు ఎవరిని చూస్తున్నాడు? క్రీస్తును చూస్తున్నాడు. హల్లెలూయా. మరి అర్థమైందండి? ఎవరిని చూస్తున్నాడు? క్రీస్తును చూస్తున్నాడండి. అందుకే బ్యాప్టిజం తీసుకున్న వ్యక్తులు కూడా క్రీస్తులోనే ఉండాలి, బయటికి వెళ్ళకూడదు. బయటికి వెళ్ళమేంటిది? యేసయ్యను విడిచిపెట్టిన సొంత ఇష్ట ప్రకారం నువ్వు జీవించడానికి వీలు లేదు. విషయాలు బాగా అర్థం చేసుకోవాలి. అందుకని నువ్వు చూస్తున్నా, ఎవరు చూస్తున్నాడు? యేసును చూస్తున్నాడు దేవుడు. యేసును చూసి ఏం చేస్తున్నాడు? నిన్ను ఆయన కోపాన్ని మానుకుంటున్నాడు. ఆయన కరుణ దొరుకుతుంది నీ మీద, దయ దొరుకుతుంది ఆయనకి. దేని బట్టి? యేసును బట్టి. అందుకే చూడండి, రోమి రాసిన పత్రిక చదివి నేను ముందుకు వెళ్తాను. రోమి రాసిన పత్రిక 3వ అధ్యాయము, రోమి రాసిన పత్రిక 3వ అధ్యాయము 24 నుంచి చదవండి. 24. 3వ అధ్యాయం 24వ వచనం నుంచి. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే
క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓర్మి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనుపరచవలనని యేసుక్రీస్తు రక్తమునందలి విశ్వాసము ద్వారా క్రీస్తు యేసు తప్పుందా నీ బైబిల్లో? యేసుక్రీస్తు క్రీస్తు యేసు ఉందా? క్రీస్తు యేసు మరి అట్లా చదువు. క్రీస్తు యేసునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనుపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవానిని నీతిమంతునిగా తీర్చువాడునై ఉండుటకు ఆయన అలాగు చేసెను. యేసుకు ఏం బయలుపరచబడిందంట? కరుణాధారం బయలుపరచబడిందంట. ఆయన రక్తమునందు విశ్వాసం ఉంచడం ద్వారా ఏమవుతావు నువ్వు? కరుణాధారం బయలుపరచబడి నువ్వేమవుతున్నావు? నీతిమంతుడుగా తీర్చబడుతున్నావు. తర్వాత ప్రియమైన బిడ్డలారా 5:2 మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. హల్లెలూయా. విశ్వాసం ద్వారా ఎందులో ప్రవేశిస్తున్నావు? కృపలో ప్రవేశిస్తున్నావు. ఎవరి కృపలో? దేవుని కృపలో ప్రవేశిస్తున్నావు. అందులో నిలిచి ఉండి ఏమవుతున్నావు? దేవుని బట్టి ఏమవుతున్నావు? నిరీక్షణ పడుతున్నావు. అర్థమైందండి? అందుకే సమస్తము ఎవరమై ఉన్నాడు? ప్రభైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఎప్పుడైతే నువ్వు క్రీస్తులకు వస్తావో అప్పుడు ఏమవుతావు? నువ్వు ఏం దొరుకుతుంది నీకు? జ్ఞానము ఆయనే, నీతి ఆయనే, పరిశుద్ధ ఆయనే, విమోచన కూడా ఆయనే. అందుకే మనం ఆయనలోనే ఉండాలి. దాని అర్థమేంటిది? అనుక్షణము యేసైనందు విశ్వాసం ఉంచి విశ్వాస జీవితంలో కొనసాగాలి. యేసుక్రీస్తు యొక్క అడుగుజాలో నువ్వు నడవాలి. అన్నమాట అర్థమవుతుందండి? ఎవరి అడుగులు నడవాలి? యేసయ్య అడుగుజాలో నడవాలండి. ఎందుకంటే నువ్వు ఎవరిలో ఉన్నావు? యేసులో ఉన్నావు. ఉదాహరణకు బస్సులో ఉన్నావు అనుకున్నాం. బస్సు పోతుంటే బస్సు ఏమిటి మనం కూడా పోతామా లేదా? అంతే కదా. అలాగని ఇప్పుడు క్రీస్తులో ఉన్న నీవేం చేయాలి? క్రీస్తు నడిపించిన విధంగా నడవాలి. అర్థమైందండి? యేసులో ఉన్న వాళ్ళు ఎలా నడవాలండి? బ్యాప్తిసం పొందిన వాళ్ళు ఎలా నడవాలి? కృపలో ఉన్నవారు ఎలా నడవాలి? యేసు ఎలా నడుస్తే ఆ రీతికి నడవాలి. బస్సులో ఉండి బోరు కొడుతుందని దిగిపోతే కథం, నీ పని అయిపోయింది. చాలాసార్లు మనం దిగి వెళ్తుంటాం మనం కదా. ఎన్నిసార్లు దిగుతున్నా, ఎన్నిసార్లు ఎక్కారు ఈ వారంలో? ఎన్నిసార్లు దిగారు, ఎన్నిసార్లు ఎక్కారు? హల్లెలూయా, హల్లెలూయా. దిగడం అంటే అర్థం ఏంటిది? దిగడం అంటే ఏంటిది? యేసయ్య ఓర్చుకోమంటే మనకేమొస్తుంది? కోపం వస్తుంది మనకి కదా. యేసయ్య దాన్ని చూడొద్దంటే దాన్ని చూస్తాం. కూర్చొని ఉంటాం బస్సులో, కానీ ఏంటంటే బయట చూస్తూ ఉంటారు కదా. ప్రేమ బారా ఉదాహరణ అర్థం కూడా చెప్తున్నా. అలాగే మనం కూడా ఏం చేస్తాము? దేవుడు వద్దన్నది చేస్తూ ఉంటాం, చేయొద్దన్నది. దాని అర్థం ఏంటిది? బస్సులో నుంచి దిగిపోనట్టే కదా. ప్రభు ఒకటి చెప్తే మనం కూడా చేస్తూ ఉంటాం. బస్సు ఈసీ వెళ్ళిపోతుంటే నువ్వు ఇంకో బస్సు దిగితే ఏమవుతుంది? ఈసీ వెళ్ళిపోతావా? ఎప్పటికి పోలేవు. అలా చాలాసార్లు మన ప్రయాణం ఆగిపోయింది. జాగ్రత్తగా ఆలోచించండి మరి. కాబట్టి ప్రేమలారా, ఇద్దరు మనం ఏం చేయాలి? పరిశీలన చేసుకోవాల్సిన వారం ఉన్నాం.
ఆమేన్.